ఈరోజు పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసము ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ నిండా మినపప్పును తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. దీనిని శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక 4-5 గ్లాసుల నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం సాయంత్రం 4ంటికి నానబెట్టుకున్నానండి. ఎండాకాలం కదా, లేటుగా నానబెట్టినా కూడా తొందరగానే పులిసిపోతుంది. 4-5 గ్లాసుల నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. మెట్ గ్రైండర్లో ఎప్పుడైతే పిండి రుబ్బాలనుకునే వాళ్ళు స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ రోళ్ళ పైన కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక 2-3 సార్లు తిరిగేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాతనే మనము నానబెట్టుకున్న పప్పును బియ్యాన్ని వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు క్లీన్ చేసేటప్పుడు ఈజీగా క్లీన్ అవుతుంది. మధ్యలో చూసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు రుబ్బుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మెదిగిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఆ పిండి మొత్తం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. నేను పిండి రుబ్బడము సాయంత్రం 7:30కి రుబ్బానండి. చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. ఇది ఉదయం చూపిస్తున్నాను, చాలా బాగా పులిసిపోయింది. పొంగనాలు చేసుకోవడానికి ముందుగా 5-6 పచ్చిమిరపకాయలను, ఒక ఉల్లిగడ్డను తీసుకొని ఈ విధంగా ఫైన్గా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న శనగపప్పు అండి. ఇది 3 టీ స్పూన్ల శనగపప్పును నానబెట్టుకున్నాను. ఇది ఒకసారి వాష్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంతో పాటు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు వీటన్నింటి తీసుకొని మిక్స్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఇది పిండి బాగా గట్టిగా ఉందండి. సగం గ్లాసు వాటర్ వేసుకొని పలచగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. దీన్ని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చట్నీ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తర్వాత వేరే బర్నర్ మీద 7-8 పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయండి. ఇంత సైజు ఎండు కొబ్బరిని తీసుకొని వేయించి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో పల్లీలు, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి, అలాగే 2 టీ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని నీళ్ళు వేయకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పోపు పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి పొంగనాలకి సరిపడా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం పెట్టుకోవాలి. ఇది నాన్ స్టిక్ కాదండి, స్టోన్, కంప్లీట్ స్టోన్. ఇది ఒక్కసారి వేగడానికి చాలా టైం పడుతుంది, కానీ ఒక్కసారి బాగా కాలిందంటే పొంగనాలు వేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అది కాలిన తర్వాత పెనం బాగా వేడైన తర్వాత పొంగనాలను వేసుకోవాలి. ఈ విధంగా స్లోగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్నాక ఈ పెనానికి సరిపడే మూత తీసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక్కొక్క దాన్ని మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ పక్క కూడా వేయించుకోవాలి. చూడండి 2 నిమిషాల తర్వాత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవడం. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోయాయి.